ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవును నాన్న, తప్పొప్పుల గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ టైంలో చెల్లెలు బావగారి దగ్గర ఉండడమే కరెక్ట్. దేవుడా, నువ్వే మాకొక దారి చూపించాలి. రేయ్, ఏది ఏమైనా సరే నా బిడ్డను మళ్ళీ ఆ ఇంటికి పంపించే ప్రసక్తే లేదు. నేను మాట్లాడొచ్చా? బాబు, మమ్మల్ని క్షమించు బాబు. ఇందులో మీరు చేసిన తప్పే ఉంది అంకుల్. తనకు ఆల్రెడీ పెళ్ళై డివోర్స్ తీసుకుందని తెలియక నేను పెళ్లి కొప్పుకున్నాను. అలాంటప్పుడు కీర్తి ప్రెగ్నెన్సీ అనేది నాకు మ్యాటరే కాదు. అంటే నువ్వు అనేదేంటి బాబు? సింపుల్ అంకుల్, బురదంటిన కాళ్ళని కడుక్కోవాలి గాని నరుకోకూడదు. మీరు కీర్తికి గనక అబార్షన్ చేస్తే నేను హ్యాపీగా తనని పెళ్లి చేసుకుంటాను. అబార్షనా? తప్పదు విశాలాక్షి. బాబు పెద్ద మనసుతో పెళ్లి కొప్పుకోవడమే పెద్ద విషయం. హర్ష, తొందరపడి నిర్ణయం తీసుకోకు, కాస్త ఆలోచించయ్యా. చాలంకల్, మిమ్మల్ని మా అమ్మ నాన్నల ప్లేస్ లో కూర్చోబెడితే నాకింత ద్రోహం చేస్తారా? నేను మీ ఇంటికి వచ్చాను గానీ చెప్పలేదు. మొన్న పూజలో కూడా నన్ను మోసం చేసి నా ప్లేస్ లో హరీష్ ని కూర్చోబెట్టారు. చివరికి ఇప్పుడు పెళ్లిలో కూడా నాకింత ద్రోహం చేస్తారా? అంకుల్, మీరు కీర్తికి అబార్షన్ చేయించి నెక్స్ట్ ముహూర్తం పెట్టించండి. నేను వచ్చి మీ అమ్మాయి మెడలో తాళి కడతాను. వస్తావా? ఇంకెందుకు ఆలస్యం? పదా. ఏమండి? అమ్మ కీర్తి, పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. ఏమండి, ఆ ఒక్కటి తప్ప మీరేదైనా చేయండి, నేను అడ్డు చెప్పను. కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవడం పాపం అండి. అంటే ఏంటి విశాలాక్షి నీ ఉద్దేశం? నీ కూతురు ఎప్పట్లాగా వాడితో బాధలు పడుతూ ఏడుస్తూ ఉండాలనుకుంటున్నావా? భర్తతో కలిసి ఉండడం బాధలా అవుతుంది బామ్మ. ఆ దిక్కుమాల బంధమే వద్దనుకున్నప్పుడు ఈ బంధనాలు ఎందుకురా మళ్ళీని? నాన్న, అమ్మ కీర్తి, పద. నువ్వు మోస్తూ నీ బరువు దింపేసి బంగారం లాంటి హర్షతో పెళ్లి చేస్తాను. పదమ్మా. నాన్న, ఏయ్. బావగారు, బావగారు. ఏయ్, తప్పరా? కీర్తి, మీకు దండం పెడతాను మావయ్య, దయచేసి అలా చేయకండి. మమ్మల్ని కొట్టండి, చంపండి, అభం శుభం తెలియని ఆ బిడ్డ ప్రాణాలు తీయొద్దు. పదమ్మ కీర్తి. అయ్యో మావయ్య, కీర్తి, కీర్తి, మావయ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిడ్డకు అపాయం జరగకూడదు. మోయ రండి. పదమ్మా. ఏంటి సార్, ఉన్న బలంగా రమ్మని పిలిపించారు? కూర్చోండి. కొన్ని విషయాలు వినటానికి కాదు, చెప్పడానికి కూడా కష్టంగానే ఉంటాయి. సార్, ఏం జరిగింది సార్? నేను చెప్పేది కంగారు పడకుండా వినండి. ఏ కొండ ప్రాంతానికైతే మీ హస్బెండ్ ఫోన్ సిగ్నల్ వెళ్ళి తిరిగి ఇంటికొచ్చిందో అదే ప్లేస్లో ఇంకో ఫోన్ సిగ్నల్ కూడా ట్రేస్ అయింది. ఇంకొక ఫోనా? ఈ మొబైల్ నెంబర్ కూడా మీ ఆయనున్న ప్లేస్లోనే గంటసేపు ఉంది. అంటే ఈ మొబైల్ నంబర్ ఎవరిదో? అతను కూడా మా హస్బెండ్తో పాటు ఉన్నట్టే కదా సార్? ఎగ్జాక్ట్లీ. అయితే ఆ మొబైల్ నెంబర్ ఎవరిదో కాదు, మీరు మీ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న విశ్వాది. ఇది విశ్వ నెంబరే సార్. అంటే విశ్వ జై సార్ కలిసి అక్కడికి వెళ్ళారా? ఎస్.
1 hour అదే ప్లేస్లో ఉన్నారు కాబట్టి మీ హస్బెండ్ ఏమయ్యారో విశ్వాకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ విశ్వ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అయితే బహుశా విశ్వానే మీ హస్బెండ్ ఏదైనా చేసి ఉండొచ్చు. రవి, అవి ఇలా తీసుకురా. ఇవి మీ హస్బెండ్ ఏమో ఒకసారి చూడండి. అవును, ఇవి జై సర్వే. ఇవి మా కాస్పాట్లోనే దొరికాయి. అంటే జై సార్. నో నో, అయ్యో, ఏడవకండమ్మా. బాడీ దొరకనంత వరకు మీ హస్బెండ్ బ్రతుకున్నట్టే. ఈ కేసు మేము చాలా సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మా హస్బెండ్ బట్టలు నేను తీసుకెళ్ళొచ్చా? లేదమ్మా, అవి ఎవిడెన్స్ కోసం మాకు చాలా అవసరం. మీరింటికి వెళ్ళండి. మేము ఆల్రెడీ నిఘా పెట్టాం. మీ ప్రశ్నలన్నిటికీ త్వరలోనే సమాధానం దొరుకుతుంది. విశ్వ, ఏంట్రా ఇది? అంతా తెలిసి కూడా నాతో ఏమీ చెప్పకుండా దాస్తావా? నాన్న, డాక్టర్, నాన్న, ఒకసారి నేను చెప్పేది విన్నా. నువ్వు చెప్పాల్సింది నాకు కాదురా, వెళ్ళి నీ భార్యకు చెప్పుకో. ఇవాళ మంటపంలో పెళ్లాగిపోవడానికి కారణం నీ భార్య. అంతమందిలో నా పరువు పోవడానికి కారణం కూడా నీ భార్యే. ఉన్న వాళ్ళందరినీ ఇలా బాధ పెడుతున్న నీ భార్యకు బుద్ధి చెప్పాల్సింది పోయి నన్ను ఆపడానికి చూస్తున్నావా? చెప్పండి సార్. నా కూతురికి అబార్షన్ చేయాలి. తనా మీ కూతురు? తనకే. అవును, అబార్షన్ చేయించుకోవడానికి ఎంతమంది వచ్చారేంటి? ఏదో ఫంక్షన్కి వచ్చినట్టు. ఇంతమంది రావడం వల్ల మీకేమన్నా సమస్య? అబ్బే, అలాంటిదేం లేదండి. అయితే ఇక లేట్ చేయకుండా మాకు కావలసిన పని చేయండి, మీకు కావలసిన డబ్బు తీసుకోండి. సరే మేడం, కానీ మళ్ళీ కానీ ఏంటి? అబార్షన్ అంటే పేషెంట్ తన ఇష్ట ప్రకారమే చేయించుకుంటున్నట్టు లెటర్ మీద సైన్ చేయాలి. తన తండ్రి నేను చెప్తున్నాను కదా. లేదు సార్, అలా కుదరదు. ఆ అమ్మాయి చేత ఫామ్ మీద సంతకం చేయించాలి. అప్పుడే మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. లేదంటే మాకు ప్రాబ్లం అవుతుంది.